శాసనమండలి రసభాస జరుగుతుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. అంశాలలో గురుకులాలు ఇప్పుడే రాలేదు సార్. చాలా సంవత్సరాల క్రితం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, దానికి ఆద్యుడిగా ఆనాటి ఎస్ఆర్ శంకరన్ గారు కూడా మా ఛాంబర్లో కూడా వారి ఫోటో ఉంటుంది సార్. మా అందరికి అభిమాన అధికారి, నిజాయితీ కలిగినటువంటి అధికారి ఆధ్వర్యంలో అవి తీసుకురావడం జరిగింది. మారుతున్నటువంటి ప్రజల అవసరాలు, జీవన శైలికి అనుగుణంగా గురుకులాలు కావచ్చు, ఇండ్లు కావచ్చు, నీళ్లు కావచ్చు, రహదారులు కావచ్చు, ఇదంతా నిరంతర ప్రక్రియ పెరుగుతూ ఉన్నాయి. అయితే గతంలో ఇచ్చిన విధంగా గత 10 ఏళ్ల కింద ఉన్న వయసు ఇప్పుడు లేదు మీకు, మళ్ళీ ఇంకొక 10 ఏళ్ల తర్వాత ఏజ్ పెరుగుతుంది. గత 20 ఏళ్ల కింద ఉన్న టెక్నాలజీ ఈ రోజు లేదు, ఇట్లా ఉంటాయి. కాబట్టి అధ్యక్ష, మా ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటూనే ఉంది. గతంలో కూడా అనేక మరణాలు, అనేక సంఘటనలు జరిగినాయి. ఇది కొత్త కాదు, కానీ ఇది చివరిది కావాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే వందల మంది పిల్లలు నిరంతరం ఈ రకంగా ఫుడ్ పాయిజన్తో ఇబ్బంది పడడం అనేది వాళ్ళ ఆరోగ్యానికి కూడా, భవిష్యత్తులో వాళ్ళు హెల్దీగా ఉండడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో ఫుడ్ కమిటీస్ కూడా వేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇందాక మా ఎంఎస్ ప్రభాకర్ గారు అన్నట్టుగా ఈ సప్లైదారుల దాని మీద కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. హాస్టల్ సిబ్బందితో పాటు సప్లైదారులు కూడా వాళ్ళే రిపీట్గా వాళ్ళే ఉండడం కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దీన్ని మేము దృష్టిలో పెడతాం. ఇందాక ఒక సభ్యుడు గారి గురించి మాట్లాడినప్పుడు, అంటే బయట ఉన్నారు, వారు ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఎన్ని ట్విట్టర్స్లో లేదా ఫేస్బుక్లో ఎన్ని వాయిస్లో వాళ్ళ గవర్నమెంట్ మీద ఇచ్చిరో కూడా, మీ గవర్నమెంట్ మీద ఇచ్చినవో కూడా ఒక్కసారి తీయండి. నేను పేరు పెట్టలే కదా, మీ ప్రభుత్వంలో 2014 నుంచి 23 వరకు 70 ఘటనలు మాకు వచ్చినాయి. చాలా ఉన్నాయి. 70 ఘటనలో 5,024 మంది అస్వస్థకు గురైనరు. అరే ఉన్న విషయం చెప్తే నవీన్, ప్రతిదానికి ఇదేనా మీ గొడవ? ప్రతిదానికి ఇదేనా గొడవ? మధు, ప్లీజ్ సిట్ డౌన్. మీరు కూర్చోండి. ఎవరు రావడం లేదు అంటున్నారు. అంటే మీరున్నప్పుడే గొప్ప, ఇంకెవ్వరు పరిపాలించడం తప్పు, బాగాలేదు అనడం తప్పు. 78,000 అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి అధ్యక్ష. 78,000 మంది 5th క్లాస్ వాళ్ళు మరి రెసిడెన్షియల్ స్కూళ్ళ కోసం అప్లికేషన్స్ పెట్టుకుంటే పెండింగ్ ఉన్నాయి. మీకు కావాలంటే డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఈరోజు ఆశ్రమ స్కూళ్లను బలోపేతం చేస్తాం. అదే విధంగా మరి